అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఈరోజు మా డైలీ వ్లాగ్ అయితే తీస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. మేము ఏమేమి చేస్తాము ఒకరోజు అనేది మీకు ఈ వీడియోలో మీకు మొత్తం అయితే చూపిస్తాము. సో నేనైతే ఇప్పుడే లేస్తున్నాను అన్నమాట. మా ఆవిడైతే ఎప్పుడో లేచేసింది. ఆమె ఎప్పుడైతే రోజు ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేస్తుంది. ఆమె తొందరగా లేచి ఇంటి పనులు కానీ ఎక్సర్సైజ్ కానీ అయితే ఆమె అయితే డైలీ రోజు అయితే చేస్తుంది అన్నమాట. నాకంటే ముందే లేస్తుంది. ఆమె లేచి వంట చేయడం, అది క్లీనింగ్ అవి ఉంటాయి కదా, అవన్నీ అయితే ఆమెనే చూసుకుంటుంది. నేనైతే పొద్దున్నే లేవడం, తినడం, డ్యూటీకి వెళ్ళడం, పోవడం, రావడం అంతే నేనైతే చేశాను. వేరే పని అయితే ఏం ఎక్కువగా నేనైతే చేయను, మొత్తం అయితే ఆమెనే చూసుకుంటుంది. సో ఇప్పుడైతే మా డైలీ వ్లాగ్ అయితే చూపిస్తాను. నేను ఇప్పుడే ఎంత అవుతుందంటే టైం 6 అవుతుంది. నేనైతే 6కి లేచాను అన్నమాట. మా ఆవిడ ఎప్పుడో లేచేసింది. నేను 6కి లేచి ఇప్పుడు మీకు మా ఆవిడ ఏమేమి పని చేస్తుంది, మేము రోజు ఏమేమి చేస్తామో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, మా దగ్గర అయితే సన్ రైజ్ అయితే డైరెక్ట్ మా ఇంట్లోకి అయితే వస్తుంది. మా బయట వ్యూ అయితే మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇది మా బయట వ్యూ అనమాట. ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. ఇంకా వీధి లైట్లు కూడా బంద్ చేయలేరు చూడండి. సో ఇది సిటీ ఏరియాగా ఫ్రెండ్స్, అలాగే ఉంటుందన్నమాట. అందరూ లేస్తారు కానీ ఎవ్వరు బయట కనిపించారన్నమాట. మనకు అలాగే ఉంటుంది సిటీ. ఏదో అలా గడపాలి. మన ఊళ్ళో అయితే ఎట్లుంటుంది, పొద్దున్నే కోడి కూయడం, ఆకిట్లో సల్లాపి చల్లడం అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏముండే, అలా ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు, లేస్తారు, ఏదేదో చేసుకుంటారు. సో అలా అన్నమాట సిటీ ఏరియా. ఏదో అలా గడిపేయాలి అంతే. ఇక్కడ నేను పైకి అయితే వెళ్తున్నాను అనమాట. మా ఇంటి పైకి అయితే వెళ్తే ఇక్కడ మా ఆవిడైతే ఉంటుంది. చూడండి ఏం చేస్తుందో మీకు చూపిస్తాను. వచ్చేసాను. ఇంకా చూడండి, రోజు ఎక్సర్సైజ్ 1 అవర్ పక్కా ఎక్సర్సైజ్ చేస్తుంది. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలని ఆమెకు చాలా కోరిక ఉందన్నమాట. తప్పకుండా నేను కొంచెమన్నా తగ్గాలి, నేను తప్పకుండా వెయిట్ లాస్ అవ్వాలని ఆమె ఒక 1 మంత్ 2 మంత్స్ ఛాలెంజ్ పెట్టుకొని తప్పకుండా కొంచెమన్నా తగ్గాలని ఆ ఛాలెంజ్లో పాల్గొని రోజు ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేచి ఆమె ఎక్సర్సైజ్ అయితే చేస్తుంది అనమాట. ఎవరిని డిస్టర్బ్ చేయదు. ఆమె కూడా సైలెంట్గా లేచి ఆమె పనులు అయితే ఆమె చేసుకుంటూ ఉంటుంది పొద్దున్న లేవగానే. बिलाड़ जे सारे कुसम गिरव सके बंड मंच నన్ను తిట్టినందుకు బెంగిల్ తీపిస్తున్నారు దాని ఫ్రెండ్స్. నా మీద అరిచినందుకు బెంగిల్ తీపిస్తున్నాం పనిష్మెంట్కు.
సన్ రైజ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా వస్తుంది. సన్ రైజ్ ఎంత మంచిగా ఉందో, మా పిల్లలు కూడా అంత మంచిగా. అయిపోయింది మా ఎక్సర్సైజ్. ఒక కాళ్ళు అంటుకునే నొప్పి అవుతుంది. కాళ్ళు పట్టుకునే